కృతి సనన్ నటించిన రక్షాబంధన్ యాడ్ ను ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ జీవా తొలగించింది. కృతి సనన్ ధరించిన దుస్తులపై తీవ్ర వివాదం చెలరేగుతున్న వేళ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ యాడ్ లో కృతి సనన్ ధరించిన దుస్తులతో పాటు కుక్కకు రాఖీ కట్టడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవడం, రాజకీయంగానూ చర్చనీయాంశం కావడంతో జీవా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై జీవా వివరణ ఇచ్చింది. తమకు భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, పండుగలపై ఎంతో గౌరవం ఉందని తెలిపింది. రాఖీ లాంటి పండుగను కుటుంబమంతా చేసుకోవాలని భావించామని, అందులో భాగంగానే పెంపుడు జంతువులకు కూడా ప్రేమను పంచాలనుకున్నామని తెలిపింది. కానీ యాడ్ వల్ల సమాజంలోని కొన్ని వర్గాల మనోభావాలు దెబ్బతిన్నాయని, తాము ఉద్దేశపూర్వకంగా ఇలా చేయలేదని మరోసారి స్పష్టం చేసింది. ఈ ప్రకటనను అన్ని మాధ్యమాల నుంచి తొలగిస్తున్నామని జీవా ఒక నోట్ విడుదల చేసింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, కవిత, ఒక ఆభరణాల సంస్థ జీవా అనే ఆభరణాల సంస్థ రాఖీ పండుగ కోసం, ప్రచారం కోసం రూపొందించినటువంటి వాణిజ్య ప్రకటన, అందులో కృతి సనన్ ధరించినటువంటి దుస్తుల పైన తలెత్తినటువంటి అభ్యంతరాలు మొత్తంగా కూడా ఒక వివాదంగా మారిందనే చెప్పచ్చు. రాఖీ పండుగ సందర్భంగా విడుదల చేసినటువంటి ఈ ప్రకటనలో కృతి సనన్ ఒక ఇండో వెస్టర్న్ మోడర్న్ డ్రెస్, అంటే మోడర్న్ డ్రెస్ తరహా ధరించి ఆమె అందులో కనిపించారు. అయితే పండుగ వాతావరణానికి తగినటువంటి సంప్రదాయ దుస్తులు, పూజ, తాళి లేకపోతే తిలకధారణ వంటి ఆచారాలు లేకుండా ఈ ప్రకటన రూపొందించడం పైన సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. సంప్రదాయ పండుగలో ఇటువంటి దుస్తులు ధరించడం ఏంటి, ఇది పండుగ యొక్క విశిష్టతను తగ్గించడం కూడా పలువురు విమర్శించారు. అదేవిధంగా నెటిజన్ల విమర్శలకు కొనసాగింపుగా నటి, బీజేపీ ఎంపీ అయినటువంటి కంగనా రనౌత్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ అంశం పైన తీవ్రంగా స్పందించారు, తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ రోజుల్లో మహిళల వద్ద ఎన్నో రకాల దుస్తులు అందుబాటులో ఉన్నాయి. చీరలు, సల్వార్లతో పాటు ఎన్నో ఆప్షన్లు ఉన్నప్పుడు బికినీ లేకపోతే బికినీ లో దుస్తులతో ఈ అన్నకు రాఖీ కట్టడం ఏంటి, అసలు ఈ అడ్వర్టైజ్మెంట్ ఉద్దేశపూర్వకంగా విచిత్రంగా తీసినట్లుగా ఉంది అంటూ కంగనా ఎద్దేవా చేశారు. కంగనా వ్యాఖ్యలు, నెటిజన్ల విమర్శల పైన కృతి సనన్ కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఘాటుగానే స్పందించారు. పండుగల సారాంశం వేసుకునే దుస్తుల్లో ఉండదు, మన ఆచారాలు, భావోద్వేగాల్లో ఉంటుంది. సంస్కృతి, సంప్రదాయాలు గుండెల్లో ఉంటాయి తప్ప నెక్ లైన్ లో కాదు. మహిళలు ఏం వేసుకోవాలో నిర్ణయించడం ఎప్పుడు ఆపుతారు అని కృతి సనన్ కూడా ప్రశ్నించారు. ఆమె సోదరి నూపూర్ సనన్ కూడా కంగనా వ్యాఖ్యలను ఉద్దేశించి ఇతర మహిళలు ఏం వేసుకుంటున్నారో చూసి ఇబ్బంది పడటం ఆపి కొంచెం ఎదగండి అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వివాదం మరింత మొదలటంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర విమర్శలు వ్యక్తం అవడంతో ఈ ఆభరణాల సంస్థ జీవా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. భారతీయ సంస్కృతి, పండుగల పట్ల తమకు అత్యున్నత గౌరవం ఉంది, ఎవరి భావోద్వేగాలనైనా దెబ్బతీసి ఉంటే క్షమించాలని పేర్కొంటూ సదరు ప్రకటనను అన్ని మాధ్యమాల నుంచి కూడా పూర్తిగా ఉపసంహరించుకున్నట్లుగా ప్రకటించడం జరిగింది. అయితే కవిత, బ్రాండ్లు తమ ఉత్పత్తులను ప్రచారం చేయడానికి ప్రముఖులను ఎంచుకున్నప్పుడు వారి చుట్టూ ఉన్నటువంటి వివాదాలు బ్రాండ్ విలువపైన ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. కాబట్టి దీన్ని జీవా సంస్థ ఉపసంహరించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా రాఖీ వంటి కుటుంబ సంప్రదాయ సంబంధిత పండుగల ప్రచారంలో ఏ చిన్న వివాదమైనా కూడా వినియోగదారుల భావోద్వేగాలను దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం డిజిటల్ యుగంలో ఒక చిన్న వ్యాఖ్య లేకపోతే పాత వివాదం కూడా ఈ క్షణాల్లో కూడా వైరల్ అవుతున్నాయి. కార్పొరేట్ సంస్థలు ఈ ప్రతికూల ప్రచారాన్ని భరించలేక వివాదాల్లో చిక్కున్నటువంటి ప్రకటనలు తక్షణమే తొలగించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. కాబట్టి సినీ తారలు తమ వ్యక్తిగత జీవితం లేకపోతే పబ్లిక్ వివాదాల కారణంగా ప్రచార ఒప్పందాలు, బ్రాండ్ ఎండార్స్మెంట్ చేసేటప్పుడు ఇటువంటి వ్యక్తిగత వివాదాల కారణంగా కూడా వాటన్నిటిని కూడా కోల్పోయే ప్రమాదం ఉందని ఈ సంఘటన మరోసారి రుజువు చేస్తోంది. మొత్తానికైతే సినీ నటి కృతి సనన్ నటించినటువంటి ఈ జీవా యాడ్ వాణిజ్య ప్రకటన సామాజిక మాధ్యమాల్లో, అదేవిధంగా ఇతర వాటిల్లో కూడా అన్నింటిలో కూడా వాటిని తొలగిస్తున్నట్లుగా జీవా సంస్థ ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. Right, Krishna. Thank you for the updates.